ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బోత్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బోత్ మండల కేంద్రంలో ఈరోజు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు వేలాది సంఖ్యలో బోత్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఈ నెల 20వ తేదీన గులాబీ జెండాను ఎగురవేసి పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆపద సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అండగా నిలిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న ఇద్దరు కార్యకర్తలు ప్రమాదవశాత్తు వికలాంగులు కావడంతో వారికి అండగా నిలిచారు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. వికలాంగులుగా మారిన ఇద్దరు కార్యకర్తలకు స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, అందుకని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో విలువనిస్తుందని, వారికి ఆపద సమయంలో అండగా నిలవన్న ఉద్దేశంతో ఇద్దరు కార్యకర్తలకు స్కూటీలు అందజేసినట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని పలు హోటళ్లపై సివిల్ సప్లై అధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గృహాలలో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడడాన్ని గమనించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్ వాడడం అక్రమమని ఈ సందర్భంగా పలు హోటళ్లపై కేసులు నమోదు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఈ 12 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని, 6 హోటళ్లపై కేసులు నమోదు చేశామని, ఇక ముందు హోటళ్లలో కానీ డొమెస్టిక్ సిలిండర్ను వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే వారిపై కేసులు నమోదు చేయడం కాకుండా భారీగా జరిమానాలను విధిస్తామని హెచ్చరించారు.